హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది పార్ట్ 2 అంబేద్కర్ స్టాచ్యూ కంటిన్యూషన్ ఈ వీడియో. అక్కడ ఇంకో సైడ్ ఏంటంటే మనకి ఇలా ఎగ్జిబిషన్ లాగా లైట్ డ్వాక్రా బజార్ అని పెట్టారు. ఇది ఎగ్జాక్ట్గా దాని పక్కనే ఆనుకునే ఉంటుంది దాని లోపలే. ఇది చిన్న చిన్న స్టాల్స్ ఇవి చాలా ఉన్నాయి. ఐ మీన్ ఫ్యాషన్ అండ్ యాక్సెసరీస్ రిలేటెడ్ బ్యాంగిల్స్ కానీ ఇయర్ టాప్స్ కలెక్షన్ చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఇక్కడ. చూసే కలెక్షన్ అయితే అన్ని సైజెస్ ఉన్నాయి ఇక్కడ. డిఫరెంట్ సైజెస్, చిన్న సైజెస్ నుంచి పెద్ద సైజ్ వరకు. ఇది కొంచెం చిన్న పిల్లలకి వేసుకునే దండలు, హెడ్ బ్యాండ్స్ అండ్ హెయిర్ బ్యాండ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. చాలా కలెక్షన్ బాగుంది, యూనిక్ కలెక్షన్ ఉంది ఇక్కడ. ఇదన్నీ ఇప్పుడు పొంగల్ హాలిడేస్ కాబట్టి ఆ 3 days పెట్టారు, 13, 14, 15. ఇక్కడ ఇయర్ టాప్స్ చూస్తే అయితే చాలా కలెక్షన్ ఉంది. కొత్త ఏంటంటే ఇది ఫిక్స్డ్ ప్రైస్, ఇక బార్గెనింగ్ అలా ఏం లేవు ఇక్కడ. వీళ్ళు పెట్టిన దగ్గర అయితే వీళ్ళ ఐడి కార్డ్స్ కూడా వేసుకున్నారు, అంతే డ్వాక్రా కాబట్టి. పోనీటైల్కి చిన్నపిల్లలకి పెడతాం కదా హెడ్కి, అవి కోమ్స్ ఇంకా చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ డిఫరెంట్గా ఇట్లాగా. అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే ఆదివాసీ హెయిర్ ఆయిల్, ఇది కూడా స్టాల్ పెట్టారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన. అండ్ చెప్పులు కూడా చాలా బాగున్నాయి కలెక్షన్, జూట్ చెప్పల్స్. అండ్ ఈ వింటర్ మనకు వచ్చేవి కూడా ఉన్నాయి. హెడ్ ఫోన్స్ పిల్లల కోసం ఉన్నాయి కూడా, మసాజర్, హెడ్ మసాజర్. అండ్ ఇంకో సైడ్ ఏంటంటే ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి, క్లాత్స్. ఇక్కడ ఏంటంటే ఎక్కువ అబ్జర్వ్ చేసింది క్లాత్స్ ఎక్కువ సెక్షన్ ఉంది. అంటే పెద్దవాళ్ళు చీరలు, డ్రెస్సెస్ అండ్ బెడ్షీట్స్ ఇట్లా చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది. అండ్ ఇక్కడేమో అగరబత్తులు పెట్టి ఉంచారు, వుడ్తో చేసిన. అండ్ మెహందీ కూడా ఒక సైడు. ఇక మా వాళ్ళు స్టార్ట్ చేశారు స్నాక్స్. అండ్ దెన్ ఇక్కడ టీషర్ట్స్ పిల్లలు కూడా ఉన్నాయి, ఫిక్స్డ్ ప్రైస్లో ఉన్నాయి. ఒక 100 ఈ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, మనం హ్యాంగ్ చేసుకోవచ్చు డెకరేషన్కి. ఇవైతే మీకు గుర్తున్నాయి, ఎంతమంది గుర్తున్నాయి? ఈ వాటర్లో వేస్తే మనకి ఉబ్బుతాయి, మనకి బాగుంటాయి ప్లే చేయడానికి, పిల్లలు సరదాగా ఉంటుంది. ఈ జెల్లీస్ చూస్తే మనం చిన్నప్పుడు ఆడుకునే వాటర్లో వేస్తే ఉబ్బుతాయి కదా, అవి డిఫరెంట్ ఉన్నాయి. అండ్ కలెక్షన్ టాప్స్, నైట్ డ్రెస్సెస్, ఇంకా రెగ్యులర్ లేడీస్కి కావాల్సినవి అన్నీ ఉన్నాయి. అండ్ నెయిల్ పాలిష్లు, ఇయర్ రింగ్స్ ఇట్లా చాలా కలెక్షన్ ఉంది. మంచిగా పెద్ద కలెక్షన్ ఉంది, అంటే తక్కువ స్పేస్లో పెట్టినా కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్ మెయింటైన్ చేశారు. మీరు ఇప్పుడు చూసినట్లయితే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు చూడండి ఎన్ని హ్యాంగింగ్స్, ఇయర్ రింగ్స్, నెక్లెస్లు ఇవన్నీ పెట్టారు. కొన్నిటికేమో ఫిక్స్డ్ ప్రైస్ రాసేసి ఉంచారు వాటి మీద, బార్గెనింగ్ ఏం లేకోకుండా. ఇవేమో హ్యాండ్కి వేసుకునే డిఫరెంట్ యాక్సెసరీస్ అండ్ క్లిప్స్. ఈ చూడండి ఇయర్ రింగ్స్ ఎంత పెద్ద పార్టీ వేర్ లాగా ఇట్లా వేసుకునే డ్రెస్సుల మీదకి పేర్ చేసుకోవడానికి. అండ్ ఫింగర్ రింగ్స్ కూడా డిఫరెంట్ కలెక్షన్ ఉన్నాయి, స్టిక్కర్స్, బిందీస్, ఇయర్ టాప్స్ కూడా పిల్లలకి చాలా డిఫరెంట్గా పెడుతూ ఉంటాయి కదా, టామ్ అండ్ జెర్రీ, మిక్కీ మౌస్ అట్లా. ఇవ్వండి బిందీస్ కలెక్షన్. హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ కూడా కలెక్షన్. కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ బ్యాంగిల్స్ అయితే ఇక్కడ కొన్ని చోట్ల ఫిక్స్డ్ ప్రైస్ ఉన్నాయి, అంటే సెట్ బ్యాంగిల్స్ వచ్చి 50 rupees అట్లాగా. అండ్ మెటల్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ కలెక్షన్ ఉంది. అండ్ మనకి ఐస్ క్రీమ్స్ అయితే చాలా చోట్ల ఉన్నాయి స్టాల్స్, డిఫరెంట్ ఇవ్వండి గేమ్స్ పిల్లలవి. ఇవేమో కిడ్స్ బ్యాంగిల్స్, సింగిల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా కొంచెం లావుగా, అవి. అండ్ బట్టలు అయితే చాలా కలెక్షన్ ఉన్నాయి. అండ్ ఇవ్వండి మనకి ఫార్మింగ్కి మనకు వచ్చేవన్నీ ఉన్నాయి. ఇవేమో మసాలాలు, బిర్యానీ మసాలాలు, అవి ఇవి. ఇవేమైనా ఫిక్స్డ్ ప్రైస్, ఐ మీన్ ప్యాకెట్ వచ్చి ఒక 20 rupees అట్లా కట్ చేసేసి రెడీగా ఉంచారు. మనకి ఏ కావాలంటే పిక్ చేసుకొని బిల్ పే చేసుకోండి. ఇంకా హైలైట్ ఏంటంటే ఇక్కడ లైవ్ స్కెచ్ చాలా చక్కగా గీస్తున్నాడు ఆయన. ఇప్పుడు మీరు చూడండి, సేమ్ ఆ పర్సన్ ఎలా ఉన్నాడు అలాగే గీసాడు. అండ్ ఇంకా ఎక్కువ షాపింగ్ ఉంది. ఇవ్వండి వింటర్లో వేసుకునే బట్టలు. ఇదంతా ఏంటంటే సేమ్ పక్కన స్టాచ్యూ పక్కన లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో దట్ ఇవి కవర్ చేసుకుని ఆ కింద ఉన్న మ్యూజియం దగ్గరికి వెళ్ళి ఇవి చూసారా పూసలు మెడలో వేసుకోవడానికి డిఫరెంట్గా ఉన్నాయి. కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి. అంటే మనం తీసుకొని మళ్ళీ మేక్ చేయించుకొని కూడా ఉంటారు కదా కొంతమంది, పూసలు అవి కొనుక్కొని స్టోన్స్ అట్లాగా. శారీస్ కూడా, హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఇట్లాంటివి చాలా బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ హైలైట్ ఇక్కడ ఇంకొకటి, మన కాయిన్స్, మన చిన్నప్పుడు 90s కిడ్స్ అయితే బాగా కనెక్ట్ అవుతుంది దీనికి. 5 పైసే, 10 పైసే, 20 పైసే ఇట్లా అన్నీ ఉన్నాయి, చాలా కలెక్షన్. ఇదేమో మన వీడియో బూత్, ఇది ఈ మధ్య చాలా చోట్ల పెడుతున్నారు. ఇట్లా మనం మధ్యలో నించొని డ్యాన్స్ లేకపోతే అట్లా చూస్తూ ఉంటే మనకి ఒక 1 minute వీడియో రికార్డ్ చేసి ఇస్తారు. అండ్ పిల్లల కోసం అయితే అట్రాక్టివ్గా గేమ్ జోన్ కూడా ఉంది. అంటే ఓన్లీ ఈ రెండే ఉన్నాయి, మరీ ఎక్కువ ఏం లేవు. ఇట్లా బోటింగ్ ఒకటి,
ఆ పక్కన మనకి ట్రాంపోలిన్ లాగా లైక్ పైకి వెళ్ళి ఆడుకుని పిల్లలు జారుకునేలాగా ఈ 2 పెట్టారు. పేరెంట్స్ ఆలోపు అవి ఇవి చూసుకునేలోపు పిల్లలు కొంచెం మంచిగా ఇక్కడ ఎంగేజ్ అవుతారు. ఇట్లా డిఫరెంట్గా పెట్టారు. గేమ్ జోన్ అయితే ఎక్కువ ఏం లేవు, కొన్ని ఉన్నాయి. కానీ షాపింగు ఇవి చాలా ఉన్నాయి. ఇంట్లో మనకు వచ్చేవి స్నాక్స్ కూడా, పాప్కార్న్స్, బెలూన్స్. ఈ బెలూన్స్ అయితే ఇవి కూడా ఫిక్స్డ్ ప్రైస్, 100 రూపీస్ ఒకటి, 50 రూపీస్ ఒకటి. ఇంకా స్పైడర్ మ్యాన్, బాల్స్, గద ఇట్లా. అండ్ పిల్లలు కూర్చుని గాలి పోతే మళ్ళీ మనం గాలి ఫిల్ చేసుకోవచ్చు. అట్లా కాదుకోండి, ఎయిర్ పంప్తో గాలి చేసుకుని ఫిల్ చేసుకునేవి, బబుల్ గన్స్ ఇట్లా చాలా ఉన్నాయి డిఫరెంట్గా. సాఫ్ట్ టాయ్స్ కూడా ఉన్నాయి. మంచిగా మనం సెలెక్ట్ చేసుకొని మంచిగా వర్క్ చేస్తుంది కదా చూసుకొని కొనుక్కుంటే రీజనబుల్ ప్రైసే, మరీ ఎక్కువ ఏం లేదు ఇక్కడ. పింగాణివి కూడా ఉన్నాయి, టీ కప్స్, సాసర్స్, ఇంట్లో కొనుక్కొచ్చేవి కూడా ఉన్నాయి. ఇది ఈ స్టాల్ ఏంటంటే 5 రూపీస్ నుంచి 500 వరకు, అంటే స్టార్టింగ్ ప్రైస్ 5 రూపీస్ ఉంది. దీంట్లో హర్యానా హ్యాండ్లూమ్స్ అని ఉంది. ఇది అయితే ఎక్కడ ఎగ్జిబిషన్కి వెళ్ళి మీరు చూస్తారు. మసాలా ఆమ్లెట్, పెద్ద ఆమ్లెట్, అప్పడం ఇస్తారు, పెద్ద అప్పడం, ఫన్గా ఉంటుంది కదా. చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, చాట్స్, గోలీ సోడాలు, అండ్ ఇవి కూడా పెట్టారు, ఫౌంటైన్స్ ఉంటాయి కదా. గేమ్స్ కూడా ఉన్నాయి మన ఇవి, అందులో వేస్తే నెంబర్ పడితే సమ్అప్ చేసి ఏదో వస్తే అది ఇస్తారు కదా, అట్లాంటి గేమ్స్ కూడా పెట్టారు. కొంచెం ఎంటర్టైన్మెంట్కి పెద్దోళ్ళకి, ఇవంటే ఎలా కిడ్స్ ఆడలేరు కాబట్టి పెద్దవాళ్ళకి జస్ట్ ఫర్ ఫన్ లాగా అవి కూడా పెట్టారు ఇక్కడ. గేమింగ్ ఆప్షన్స్ అయితే చాలా గేమింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్. కొంచెం టైం పాస్ చేయాలి, ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలంటే మనం ఇట్లా విజిట్ చేయొచ్చు. ఇది చాలా ఈజీగా ఫైండ్ చేసుకోండి. బిర్యానీస్ ఇవి కూడా ఉన్నాయి. మేము వెళ్ళింది కనుమ రోజు, సో చాలామంది అందరూ హాలిడే కాబట్టి అందరూ మంచిగా వచ్చారు జనాలు కూడా చూడడానికి. వీక్ డేస్లో మేబీ అంత రష్ ఉండకపోవచ్చు, ఈ వీకెండ్ ఫెస్టివల్ డే కాబట్టి చాలామంది ఉంటారు. ఇది చూసి గన్ షూట్, బెలూన్స్ పేలిస్తే వస్తాయి కదా గిఫ్ట్స్, అట్లాగా. సాఫ్ట్ టాయ్స్, ఈ రింగ్ గేము, ఈ రింగ్ గేమ్లో మీకు ఎంతమందికి గెలిచారు, ఎప్పుడైనా ఆడుంటే కనుక చెప్పండి, లెట్ మీ నో ఇన్ కమెంట్స్. అందరూ ట్రై చేస్తారు, వస్తుందేమో నాకుండా, ఏదో ఒకటి పడింది దానికి. ఇంకొక అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ వాటర్ ఫౌంటైన్స్ పెట్టారు. ఇదిగోండి మా ఊడు చూడండి, ఫుల్ అన్న ఎంజాయ్, అసలు వాటర్ చూస్తే చాలు. చక్కగా వాళ్ళంతటా వాడే, చెప్పా కదా గార్డెన్ ఏరియా అంతా ఉందని, చక్కగా ఆడుకునే ప్లేస్ ఉంది మంచిగా. కిడ్స్ సో దట్ మనకు డిపెండెన్స్ లేకుండా అక్కడ ఆడేసుకుంటారు వాళ్ళకి వాళ్ళే. ఈ వాటర్ ఫౌంటైన్ కూడా చాలా పెద్దది. ఇది ఇంకా ఆన్ చేయలేదు, కాకపోతే మేము వెళ్ళినప్పుడు మేబీ కొంచెం లేట్ నైట్ ఏమన్నా ఆన్ చేస్తారేమో. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. పార్క్ కానీ గార్డెన్ కానీ ఇట్లా నీట్గా మొత్తం చేసేసి ఉంచారు గార్డెనింగ్. ఫోటోగ్రఫీ చేసుకునే వాళ్ళకైతే మంచి, చాలా అంటే మొబైల్లోనే కాబట్టి ఓకే. మేబీ కెమెరా ఇలా అయితే ఏమన్నా ప్రైస్ అడుగుతారేమో పర్మిషన్కి. మొబైల్ అయితే నో పర్మిషన్. సో మనం కలర్స్ వాటర్స్ వస్తున్నాయి. పిల్లలకి చాలా అట్రాక్ట్ అవుతుంది. అందరు ఇక్కడ దిగి ఎన్ని ఫోటోలు దిగుతున్నారు. గార్డెన్ ఏరియా కూడా చాలా బాగుంది, డిఫరెంట్ ఫ్లవర్స్. అండ్ అట్రాక్షన్ అంటే మనకి పీకాక్స్ ఇట్లా పెట్టారు, సేమ్ అట్లా మన గడ్డితో మొత్తం చేసేసి పీకాక్ షేప్లో ఇట్లా ఉంచారు నీట్గా. ఇదిగోండి, దానిపైన నెమలికి ఇలా అన్నట్టు మంచిగా ఉంది. ఇది ఇంకా పెద్ద వాటర్ ఫౌంటైన్, ఇదేం ఆన్ చేయలేదు. కిడ్స్ అయితే మంచిగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడప్పుడు బ్రేక్ కావాలి కాబట్టి మనం కూడా ఇలాంటి ప్లేస్కి విజిట్ అయితే ఎంజాయ్ చేస్తారు కిడ్స్. కలర్స్ వాటర్స్, కింద వాటర్ కలర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. అండ్ ఈ పీకాక్ దగ్గర అయితే చాలామంది, ఎంతమంది అంటే అంతమంది క్యూలో ఉన్నారు ఫొటోస్ దిగడానికి. అట్రాక్టివ్గా ఉంది బాగా. మధ్యలో కూడా చిన్న సిట్టింగ్ టేబుల్స్లో కూర్చోబెట్టి దానిపైన ఒక చెట్టు లాగా పెట్టారు. మంచిగా రిలాక్స్ అవ్వడానికి, టైం పాస్ అవ్వడానికి మంచిగా ఉంది. అండ్ ఇక్కడ లోపలికి వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీ మా లోపలికి వెళ్ళి అంతా అంబేద్కర్ గారి బయోగ్రఫీ అంతా చూస్తూ ఉన్నారు. వచ్చేసి నైట్ టైం కూడా ఇంత మంచిగా బ్రైట్గా ఉంది. 2 సైడ్స్ నుంచి మనకి ఫోకస్ ఉంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా, హోప్.